హరే కృష్ణ అండి. హరినామాన్ని జపించేటప్పుడు ఈ శ్లోకంలో ఉండే 6 సూత్రాలు పాటిస్తే మన మనస్సుని నియంత్రించుకోవచ్చండి. ముందు వీడియోలో తెలియపరిచాను. ఆ వీడియోకి కంటిన్యూషనే ఈ వీడియో అండి. ఆ శ్లోకాన్ని మరలా చదివి వినిపిస్తాను. మన సంహరణ శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతవః. అంటే ఈ ఒక్క శ్లోకంతో మనకి కృష్ణనామాన్ని జపించడానికి 6 సూత్రాలు మనకు లభిస్తాయి. ఈ శ్లోకంలో మొదటిది మనఃసంహరణం. అంటే మనస్సు మంత్రం నుంచి మళ్ళీ ఇతర ఐహిక విషయాలపై ధ్యాస పెడుతుందో వెంటనే ఆ మనస్సును మనం నిగ్రహించుకోవాలి. మన మనస్సుని తీసుకొచ్చి మళ్ళీ మన మంత్రం మీద లగ్నం చేయాలి. మనం ధ్యాస పెట్టి జపం చేస్తున్నాం అనుకోండి, మనం కృష్ణునితో ఉన్నట్లే అండి. ఎందుకంటే కృష్ణునికి కృష్ణనామానికి వ్యత్యాసం లేదు. కృష్ణుడు కృష్ణనామం ఒక్కటే. మనం కృష్ణనామాన్ని జపిస్తున్నప్పుడు కృష్ణుడితో కృష్ణ సమక్షంలో ఉన్నట్లే. అందువలన మనం కృష్ణనామాన్ని ధ్యాసతో జపించాలి. కానీ కృష్ణుడు ఏమంటారో తెలుసా? మీరు మీ మనసుని నిగ్రహించుకోవాలి అంటే ఈ 2 విషయాలని గుర్తుంచుకోవాలి. అభ్యాసం అంటే ప్రాక్టీస్, వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. వైరాగ్యం, డిటాచ్మెంట్ ఏ విషయం పట్ల మనం జపం చేయలేకపోతున్నామో ఆ విషయాల పట్ల కొంత వైరాగ్య భావనని కలిగి ఉండాలి. అలా అని పూర్తిగా ఆ విషయాన్ని వదిలేయాలని కాదండి. మనం జపం ముగిసే టైం వరకు ఆ విషయాలలో డిటాచ్ అవ్వాలి. అంటే టెంపరీ వైరాగ్యాన్ని తెచ్చుకోవాలన్నమాట. అప్పుడే ధ్యానంతో జపం చేయగలం అని కృష్ణుడు అభ్యాసం, వైరాగ్యం అనే 2 విషయాలను ఇక్కడ చెప్పారండి. మనం మన మనసుని బుద్ధితో నియంత్రించుకోవాలి. మనం గాలిపటాన్ని ఎగరవేస్తున్నప్పుడు అది ఇష్టమొచ్చినట్లు ఎగరకుండా మనం దారం సహాయంతో ఆ గాలిపటాన్ని కంట్రోల్ చేస్తాం కదండి. అలాగే మన మనస్సు జప సమయంలో వేరే విషయాలపైకి మళ్ళకుండా మన బుద్ధి అనే దారాన్ని కంట్రోల్ చేస్తూ ఉండాలన్నమాట. మన జప సాధనకు ఏ ఆటంకము లేకుండా మనస్సును కేంద్రీకరించడానికి కృష్ణ భగవానుడే చెప్పిన 2 విషయాలు అభ్యాసం, వైరాగ్యం. ఇక రెండవది శౌచం. శౌచం గురించి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. హరే కృష్ణ.